చాలా బాగా బలంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాకా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి వర్షాలని, ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలను కురిపించింది. ఓ మోస్తరు నుంచి బలమైనటువంటి వర్షాలు, ఉరుములు మెరుపుల వర్షాలు. ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలోని ఉత్తర బంగాళాఖాతం ఒడిశాకి దగ్గరగా మనకు ఈ యొక్క అల్పపీడనం అనేది వాయుగుండంగా మనకు ఒక వాయుగుండంగా మారి ఇదిగోండి ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాకి చాలా దగ్గరగా ఇది మనకు కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు అంటే మనకు జూన్ 20వ తేదీకి జూలై 20వ తేదీకి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశాకి దగ్గరగా అంటే దక్షిణ ఒడిశాకి దగ్గరగా పూరి దగ్గర మనకు ఈ వాయుగుండం అనేది కేంద్రీకృతం ఉంది. అయితే ఈ వాయుగుండం మనకు ఒడిశా దగ్గర తీరాన్ని దాటుతూ బలహీన పడుతుందండి. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడైనా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా అనే విషయం గురించి ఇప్పుడు నేను వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తున్నాను. వీడియో అనేది చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. వెదర్ అప్డేట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మనం వెదర్ అప్డేట్ ఎలా ఉందని తెలుసుకుందాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ మనకు చూసినట్లయితే బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరంగా ఈ వాయుగుండం అనేది వెళ్ళి ఉంది. ఇక్కడ మనకు చూస్తే క్లియర్గా కనబడుతుంది. ఇదిగోండి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ అంతా ఖాళీ చేసింది. అంటే ఈ ప్రాంతం నుంచి మనకు సముద్రం దగ్గర నుంచి దూరంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాల నుంచి దూరంగా అనేది మనకు ఈ అల్పపీడనం అనేది వెళ్ళిపోతూ ఉంది. క్రమంగా మనకు అంటే ఒడిశా వైపుకు పయనిస్తూ తన యొక్క బలాన్ని ఆ వైపుగా చూపిస్తూ వెళ్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క వాయుగుండం ప్రభావం తోటి ఎక్కడ వర్షాలు ఉంటాయి ఈ రోజు మనకు జూలై 20వ తేదీకి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనకు తెలుసుకోవాల్సిన విషయం. ప్రస్తుతానికి మనకు ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో ఉత్తర ఆంధ్ర, విశాఖపట్నం అలాగే ఉత్తర తెలంగాణలోని భాగాల్లో మనకు వర్షాలు అనేవి ఈ రోజు ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని వెదరికల్ మోడల్స్ చూపిస్తూ ఈ రోజు ప్రస్తుతం మనకు వాతావరణం ఎలా ఉంది, ఉష్ణోగ్రత ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఆకాశం మేఘావృతం ఉంది ఈ విషయాన్ని ఇప్పుడు కొన్ని ఇమేజెస్ ద్వారా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. మనం కొన్ని వెదరికల్ మోడల్స్ ని ఇమేజెస్ ని చూద్దాం. ఇదిగోండి ఈ ఇమేజ్ లో చూసినట్లయితే బలంగా ఉన్నటువంటి వాయుగుండం యొక్క ప్రభావం మేఘాలు అంటే క్లౌడ్స్ యొక్క బేస్ అనేది ఏరియా ప్రాంతాల్లో ఉందనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే క్లియర్గా ఇదిగోండి నేను ఇందాక చూపించినటువంటి మ్యాప్ల పరంగానే ఇదిగోండి ఇదంతా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం. మనకు ఎక్కడ ఉన్నాయి ఈ మేఘాలన్నీ ఎక్కువగా అంటే చూసుకుంటే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర, బంగాళాఖాతంలో తూర్పు ప్రాంతాల్లో ఉన్నాయి మనకి ఈ మేఘాలన్నీ. మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం లాంటి ప్రాంతాల మీద ఎక్కువగా ఈ మేఘాలయ బేస్ అనేది క్లౌడ్స్ అనేవి ఏర్పడి ఉన్నాయి మనకు. అయితే ఇప్పుడు ఈ మేఘాల క్లౌడ్స్ బేస్ ప్రభావంతో మనకు ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే విషయం గురించి ఇంకో మోడల్ మనం చూసి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ యొక్క వాయుగుండం కూడా బలంగా ఉన్నటువంటి ఈ వాయుగుండం కూడా 24 నుంచి 48 గంటల్లో ఇది బలహీన పడిపోతుంది. అంటే మనకు ఒడిశాలోని ల్యాండ్ వైపుకి వెళ్ళిపోతుంది. అంటే ఇటు వైపుకి వెళ్తుంది. ల్యాండ్ వైపుకి ఇలా వెళ్ళడంతో ఇది బలహీనపడుతుంది. అంటే దీనికి బలాన్ని చేకూర్చేటటువంటి గాలులు, మేఘాలు అనేవి ఏవి కూడా అంతగా బలాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడే వాయుగుండం అనేది తన బలాన్ని పెంచుకునేందుకు తనకు కావాల్సినటువంటి శక్తి అనేది క్లౌడ్స్ అనేది బలం అనేది పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ల్యాండ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ యొక్క వాయుగుండం చెల్లా చెదరైపోతూ బలహీన పడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకు ఇది బలహీన పడిపోతుంది. అంటే ఇది బలమైన వాయుగుండంగా మారుతూ ఇంకా బలాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు అనేవి ఏవి మనకు ఉండవు. ఇంకా నెక్స్ట్ ఇంకో ఇమేజ్ లో మనం ఏంటంటే మనకు ఉష్ణోగ్రత ఈరోజు ఎలా ఉంది, మనకి ఎక్కడెక్కడ ఆకాశం మేఘావృతం ఉంది అనేది మనం ఇంకో మోడల్ చూసి తెలుసుకుందాం. ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఈరోజు ఉష్ణోగ్రతలు ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గి ఉన్నాయి ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో మనకు ఉష్ణోగ్రతలు పెరిగి ఉన్నాయి. అంటే మనకు ఉక్కపోతతో కూడిన వాతావరణం అనేది ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువ కనబడుతుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లాలు, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లాల్లో మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే మనకు వర్షాల ప్రభావం తగ్గుతూ వస్తూ ఎండల తీవ్రత అనేది పెరుగుతుందండి. ఉష్ణోగ్రత మొత్తం మనకు 30 నుంచి
మనకు ఇది 35 నుంచి 38, 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగింది. అదే విధంగా మనకు ఇంకొక పైన మనం గమనించినట్లయితే ఇందాక నుంచి మనం మోడల్స్ లో చూసి చెప్పుకుంటున్నట్టుగా తెలంగాణ ఉత్తరాంధ్రలోని ప్రాంతాల విషయానికి వస్తే ఇక్కడ మనకు ఉష్ణోగ్రత తగ్గింది. తెలంగాణ మొత్తం మీద ఓవరాల్ గా ఇక్కడ మనకు గుంటూరు, తెనాలి, బాపట్ల, అమరావతి, తాడేపల్లి గూడెం ప్రాంతాల మీద దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు 35 నుంచి 30 లోపల మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే ఇక్కడ మనకు పెద్దగా ఎండ, వేడిమి, ఉక్కపోత వాతావరణం ఉండదు. ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే మనకు ఛత్తీస్గఢ్ లోని దక్షిణ భాగాలు అంటే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు కూడా మనకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతూ అక్కడ మనకు వాతావరణం ఉంది. ఆహ్లాదకరంగా వాతావరణం అనేది ఉంది. అక్కడ మేఘాలు ఆవరించి ఉంది. అలాగే ఇంకో మోడల్ మనకు ఏ ప్రాంతాలపై మేఘాలు అనేవి ఉన్నాయా లేవా, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వెదరికల్ మోడల్ ప్రకారంగా మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఉందా లేదా అనేది ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం. అలాగే మనకు వర్షాలు పడేటటువంటి ప్రాంతాలు ఏవి ఎక్కువగా అనేది కూడా ఇంకో మోడల్ కూడా చూపిస్తాను, చూద్దాం. ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఎండ యొక్క ప్రభావం అనేది ఎక్కడ ఉంది అంటే సూర్యరశ్మి యొక్క ప్రభావం ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది మనకు ఈ ఇమేజ్ లో మొత్తం కనబడుతుంది. ఇక్కడ మనకు చూస్తే ఆకాశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేఘావృతం ఉంది. అయినా మనకు ఈ దక్షిణ భాగం అయినటువంటి ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం అనేది ఉంటుంది. మనకు ఆకాశం మేఘావృతం కూడా కాస్త ఎండ వేడిమి పెరుగుతూ ఉక్కపోత వాతావరణ పరిస్థితులు అనేవి ఉంటాయి. మనకు అక్కడ క్లౌడ్ బేస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అలాగే గుంటూరు, చీరాల, బాపట్ల, అమరావతి, తెనాలి, తూని, మచిలీపట్నం, నిజాంపట్నం ప్రాంతాల్లో కూడా ఇక్కడ మనకు ఏంటంటే ఎండలు అనేవి తక్కువగా నమోదవుతున్నటువంటి మనకు ఒక విషయం అనేది కనబడుతుంది. ఎక్కువగా పెరుగుతున్నటువంటి ఇది అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈ ప్రాంతంలో మనకు ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఉత్తరాంధ్ర విషయానికి వెళ్తే అక్కడ మనకు బాగా మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇదంతా మనకు బాగా మేఘాలు పట్టేసి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడంతా మనకు మేఘాలు అనేవి ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే కృష్ణా, కాకినాడ, రాజమహేంద్రవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, లంబసింగి ప్రాంతాలపై మేఘాలు అనేవి బాగా మనకు ఏర్పడి ఉన్నటువంటి యొక్క దృశ్యం అనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. అంటే మనకు మేఘాలు అనేవి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి అని ఇక్కడ ఈ ఇమేజ్ లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఈ మోడల్ చూసుకున్న తర్వాత ఇది మనకు ఇక్కడ వాతావరణ పరిస్థితి అనేది అర్థమైంది. అలాగే బంగాళాఖాతంలోని ఏర్పడి ఉన్నటువంటి బలపడినటువంటి వాయుగుండ ప్రభావంతో మనకు దక్షిణ ఒడిశాలో కూడా మనకు బాగా క్లౌడ్స్ అనేవి ఏర్పడి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా మనకు క్లౌడ్స్ అనేవి విస్తరించి బాగా అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి అనేది కనబడుతుంది. ఇక్కడ ఇంకో మోడల్ వల్ల మనం ఏంటంటే చూసుకుని మనకు మేఘాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకో ఇమేజ్ లో మనం చూసి తెలుసు. ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి మనం వీడియోలో చెప్పుకుంటున్నట్టుగానే మనకు మేఘాలు ఏ ప్రాంతాలపై విస్తరించి ఉన్నాయని చూసుకుంటే ఇదిగోండి పై నుంచి మనకు తెలంగాణ దగ్గర తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదుగా మనకు మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం దాకా మనకు మేఘాలను విస్తరించున్నాయి. అలాగే మనకు దక్షిణ ఒడిశాలోని ప్రాంతాలు కూడా మేఘాలను విస్తరించి ఉన్నాయి. మనకు తెలంగాణ మొత్తం మీద కూడా మేఘాలను విస్తరించి ఉన్నాయి ఇక్కడ. అయితే మనకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఉత్తర ఒడిశా దగ్గర మేఘాలు అనేవి విస్తరించి లేవు. అక్కడ మాత్రం డ్రై వెదర్ అనేది ఉంది. ఇక్కడ ఎందుకు మనకు డ్రై వెదర్ అనేది ఉందంటే మనకు ఈ యొక్క అల్పపీడనంలోని తేమ గాలులు అనేవి అక్కడ లేవు. పైనుంచి మనకు ఇటువైపు నుంచి పొడి గాలులు అనేవి ఈ యొక్క అల్పపీడన వాయుగుండంలోకి ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడంతా మనకు ఉక్కపోత, తీవ్రమైన వేడి అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనకు ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ యొక్క వాయుగుండం అనేది ఒడిశా ల్యాండ్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ ఒడిశా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మనకు మంచిగా భారీగా వర్షాలు అనేవి పడతాయి. అంటే అక్కడ మనకు ఉక్కపోత వేడి అనేది ఏర్పడినటువంటి ఉత్తర భాగాలు అంతటా మనకు మంచిగా వర్షాలు అనేవి పడతాయి. ఈ వర్షాలు అనేవి అక్కడ పెరిగేటువంటి అవకాశాలు అనేవి మనకు 20వ తేదీ అర్ధరాత్రి నుంచి 21వ తేదీ అంటే ఆదివారానికి ఉండేటటువంటి అవకాశాలు ఒడిశాలో ఉంటాయి.
అయితే ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ ఈ రోజు వర్షాలు పడతాయి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అసలైన విషయం. ఇప్పుడు కొన్ని మోడల్ ఇంకొక 2-3 మోడల్స్ చూపించి నేను మీకు వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా పడతాయనే విషయం గురించి డీటెయిల్గా తెలియజేస్తాను. ఇదిగోండి, ఈ మోడల్ చూస్తే ఎక్కువ వర్షాలు ఎక్కడ పడతాయి, తక్కువ వర్షాలు ఎక్కువ పడతాయి అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ నేను విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకు ఎక్కువ వర్షాలు పడతాయనేది స్టార్టింగ్ వీడియో నుంచి చెప్పాను. ఇదిగోండి ఆ ప్లేసెస్లు ఇవి. ఇక్కడ మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖపట్నంలోని ప్రాంతాలు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతానికి వస్తే విజయవాడ, రంపచోడవరం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఈ ప్రాంతాల్లో కాకినాడ, గుడివాడ, ఈ ప్రాంతాల్లో అలాగే నరసరావుపేట, పల్నాడు ప్రాంతాలు కూడా మనకు వర్షాలు అనేవి ఉంటాయి. అయితే మనకి ఈ వర్షాలు అనేవి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ వర్షాలు అనేవి అక్కడ ఉంటాయి. అలాగే దక్షిణాంధ్ర విషయానికి వస్తే మనకు ప్రకాశం, గుంటూరు, చీరాల, బాపట్ల, నెల్లూరు, ఈ ప్రాంతాల మనకు నంద్యాల, కర్నూలు అంటే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. అలాగే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ ఈరోజు వర్షాలు అనేవి ఉంటాయి. పెద్దగా భారీ స్థాయిలో వర్షాలు అనేవి తెలంగాణలో కూడా ఉండవు. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జిల్లాల్లో కూడా అంతగా వర్షాలు అనేవి మనకు భారీగా ఎక్కువగా ఉండవు. ఇక దక్షిణ ఆంధ్ర విషయానికి వచ్చినప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకు ఎక్కడ కూడా క్లౌడ్ బేస్ అంటే మేఘాల యొక్క ఉధృతి, మేఘాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఏమి ఈ ప్లేస్ లో మనకు ఇక్కడ కనిపించడం లేదు. అయితే ఇక్కడ మనకు దక్షిణాంధ్రప్రదేశ్ నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఏమైనా వర్షాలు అనేవి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ ఆ విషయాన్ని కూడా గమనించి చూసి తెలుసుకుందాం. సాయంకాలం విషయానికి వచ్చేసరికి మనకు నంద్యాలలో, కర్నూలులో, నెల్లూరు జిల్లాలో దక్షిణ భాగాలు అంటే మార్కాపురం, గిత్తలూరు, కనిగిరి, పామూరు, వింజమూరు, కావలి, బెట్రగుంట ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా అక్కడక్కడ కొన్ని వర్షాలు అనేవి ఉంటాయి. ఈ వర్షాలు కూడా మనకి ఏంటంటే మోడరేట్ ఆఫ్ రైన్ఫాల్ అంటే ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ పడడం, కొన్ని చోట్ల పడకపోవడం, అలాంటి వాతావరణం, అలాంటి వర్షాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా 10-15 నిమిషాల పాటు పడేటువంటి తేలికపాటి జల్లులు, తుంపర్లు లాంటి వర్షాలు ఇవి అంతే. అయితే మనకు ఇప్పుడు ఈ వర్షాలన్నీ తగ్గుముఖం పడుతూ వస్తుంటాయి. వాతావరణ పరిస్థితులు అనేవన్నీ చక్కబడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జరిగేటటువంటి ఇది. ఎందుకంటే మనకు అల్పపీడనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్. అంటే మనకు ఇది ఒడిశా వైపుగా వెళ్ళిపోతున్నటువంటి ఇది అనేది మనకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఇదండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి మోడల్. ఇంకొక మోడల్ కూడా వర్షాలపై ఒక పూర్తిగా స్పష్టతతో కూడినటువంటి ఇంకో మోడల్ని మనం చూపించి ఈ యొక్క వెదర్ అప్డేట్ అనేది నేను ముగిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ మోడల్లో లాస్ట్ ఇమేజ్ ఇది మనకు లాస్ట్ గా చూసుకున్నటువంటి వెదరికల్ మోడల్. ఈ మోడల్ చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నట్టుగానే మనకు క్లౌడ్స్ అనేవి తెలంగాణలోని ఉత్తర భాగాలు, ఛత్తీస్గఢ్ మీదుగా నుంచి మనకు క్లౌడ్స్ అనేవి మేఘాలు అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనం మార్క్ చేసిన ప్రాంతం అంతా మేఘాలు అనేవి ఉన్నటువంటి ప్రాంతం. అలాగే మనకు బంగాళాఖాతంలో ఇక్కడ కూడా ఈ యొక్క బలమైనటువంటి అల్పపీడనంలో ఉన్నటువంటి మేఘాలు ఇవి మనకు ఇక్కడ మనకు వాయుగుండం అనేది ఈ సర్క్యులర్ పాయింట్ లో కేంద్రీకృతమైంది. ఇక్కడ మనకు ఈ యొక్క వాయుగుండం అనేది ఇప్పుడు మనకు ఈ యొక్క వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నాయి అనేది చూసుకుంటే మనకు ఇక్కడ ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం, మన్యం, లంబసింగి, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలపై ఈ యొక్క మేఘాల ప్రభావం ఉంది. ఇక్కడ కూడా ఈ వర్షాలు అనేవి కూడా ఎలా ఉంటాయంటే కొన్ని చోట్ల భారీగా పడితే, కొన్ని చోట్ల తేలికపాటిగా అంటే మోడరేట్ ఆఫ్ రైన్ఫాల్ మోస్తరుగా పడుతూ ఆగుతూ ఆ ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటాయి మనకు. అలాగే మనకు అమరావతి, విజయవాడ, కృష్ణా, ఏలూరు, తాడేపల్లిగూడెం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు ఒక తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు అనేవి ఉంటాయి. కొన్ని చోట్ల అయితే మనకు భారీగా వర్షాలు పడి ఉంటాయి. ముఖ్యంగా మనకు తెలంగాణ ఉత్తర భాగాలంటే మునుగూరు, ఈ ప్రాంతాల్లో భద్రాచలం, కొత్తగూడెం, మెదక్, ఆదిలాబాదు, ఖమ్మం, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో మనకు
వర్షాలు అనేవి ఎక్కువగా పడేటువంటి అవకాశాలు అనేవి మనకు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు వరంగల్ దగ్గర, ఖమ్మం దగ్గర, నిజామాబాద్ దగ్గర, అంటే మన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అనేవి ఉంటాయి. ఈ కాకినాడ, విజయవాడ ఈ ప్రాంతాలంతా మనకు ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలు అనేవి ఉంటాయి. అయితే ఈ వర్షాలు మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంటాయి. మధ్యాహ్నం నుంచి మనకు ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి అనేది ఇంకొంత మనం మోడల్లో గమనించి చూద్దాం. మధ్యాహ్న సమయంలో మనకు తెలంగాణ మొత్తంలో చాలా చోట్ల మనకు బాగా ఒక మోస్తరు నుంచి సన్నటి తుంపర్లు జల్లులతో కూడిన వర్షాలు అనేవి మొత్తం తెలంగాణలో పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం బలంగా మనకు ఈ యొక్క ఇటువైపు నుంచి మనకు ఇది ఇక్కడ నుంచి మనకు ఇది ఇలా వచ్చి మనకు ఒడిశాలోకి పుష్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక వర్షాల యొక్క తీవ్రత అనేది పెరుగుతూ వస్తుంటుంది. అంటే మనకు ఇది ల్యాండ్లోకి వచ్చేసింది కాబట్టి ఈ క్లౌడ్ బేస్ అంతా ఇక్కడ మనకు తెలంగాణ మీదకి పడుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో వర్షాలు మంచిగా పడేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు మనకు ఉత్తర తెలంగాణలోని ప్రాంతాల్లో, ఉత్తర ఆంధ్రాలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం ప్రాంతాల్లో మనకు మంచిగా వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు మనకు 100% కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకు ఈ కింద ఆంధ్రప్రదేశ్ కింద భాగాలకు వచ్చినట్లయితే మనకు దక్షిణ ఆంధ్ర విషయానికి వస్తే మనకు నెల్లూరులో, కడపలో, కర్నూలులో అక్కడక్కడ మెదక్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ మనకు కూడా వర్షాలు అనేవి పడేటువంటి, అంటే తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు నెల్లూరు జిల్లాలో కూడా మనకు మధ్యాహ్న సమయం నుంచి వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే తిరుపతిలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంటాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తక్కువగా ఉంటాయి. మనకు చిత్తూరు, ఈ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాల దగ్గర తక్కువగా వర్షాలు అనేవి ఉంటాయి. మనకు అదే సాయంకాలం వచ్చే సమయానికి తెలంగాణలో కూడా ఈ వర్షాలన్నీ తగ్గుముఖం పట్టడం అనేది మనకు జరుగుతూ వస్తుంటుంది. అంటే ఈ యొక్క అల్పపీడన వాయుగుండం కథ అనేది అంతటితో మనకు 2 తెలుగు రాష్ట్రాలపై ఇక తగ్గిపోవడం అనేది జరుగుతూ వస్తుంటుంది. ఇదండి ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ యొక్క పరిస్థితి.